పట్టణానికి చెందిన శ్రీ శివలింగేశ్వర స్వామి భక్త బృంద సేవా సమితి అధ్యక్షుడు కుర్ర శ్రీను పర్యవేక్షణలో స్థానిక రైల్వే స్టేషన్ వద్ద వృద్ధులు వికలాంగులు నిరాశ్రయులకు అన్నదానం చేశారు. స్వర్గీయ కాట్రగడ్డ రాజగోపాలరావు అంజమ్మ జ్ఞాపకార్థం వారి కుటుంబ సభ్యుల సహకారంతో సోమవారం రైల్వే స్టేషన్ వద్ద అన్నదానం చేశారు. ది ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ వైస్ చైర్పర్సన్ ముమ్మనేని భానుమతి మాట్లాడారు. రాజగోపాలరావు తన బాబాయిగా తెలిపారు. ఆయన చనిపోయి చాలా కాలం అయినప్పటికీ ఏటా అన్నదానం చేస్తున్నట్టు తెలిపారు. మహాలయ పక్షుల సందర్భంగా పితృదేవతల పేరుతో అన్నదానం చేయడం మహాకార్యం అయినందున కుర్ర శ్రీను పర్యవేక్షణలో నిర్వహించామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కుర్ర శ్రీను, పోతురాజు సేవా సమితి సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. ఈ మాలాయి పక్షాల సందర్భంగా మా బాబాయి కాట్రగడ్డ రాజగోపాలరావు గారు, కాట్రగడ్డ అంజమ్మ గారు వారు మరణించి చాలా కాలం అయింది. అయినా ప్రతి సంవత్సరము వాళ్ళ చనిపోయిన రోజున ఇక్కడ మనం అన్నదాన కార్యక్రమం ప్రతి సంవత్సరం నిర్వహిస్తున్నాము. ఈ మాలాయి పక్షాల సందర్భంగా మరి పితృదేవతలకి అన్నదానం చేయడం అనేది మహాకార్యం కనుక మరి మన శ్రీను ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని చేయడానికి మాకు చాలా సంతోషంగా ఉంది. మరి ప్రతివారు కూడా మరి పితృదేవతల సంతృప్తి కోసం ఈ మాలాయ పక్షాల్లో అన్నదానం చేయడం అనేది మంచి కార్యక్రమం అని చెప్తున్నారు పెద్దలు. మరి అందరూ ఈ రోజున ప్రతినిత్యం కూడా దాతల సహకారంతో వివిధ కార్యక్రమాల ద్వారా ఎవరైతే అన్నార్తున్నారో వారికి అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరుగుతుంది. మరి ముఖ్యంగా అది మహాలయ పక్షాల సందర్భంగా మరి కాట్రగడ్డ రాజగోపాల్ గారు మరి అంజమ్మ గారు జ్ఞాపకార్థం వారి యొక్క కుటుంబ సభ్యులు, వాళ్ళ కుమారులు సహాయ సహకారంతో ఈ అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేయడం జరిగింది. మరి దానికి ముఖ్య అతిథిగా మా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ చైర్మన్ గారు అయినటువంటి శ్రీ ముమ్మనేని భానుమతి గారు కూడా ఇచ్చేశారు. వారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు చెప్తున్నాం.